సో హలో గైస్, ఈరోజు మనం అయితే భార్గవ్ అయితే మొన్న భార్గవ్ నేను 2v2 ఆడుతున్నాము. అవతల రాజశేఖర్ ఇంకోళ్ళు. బట్ రాజశేఖర్ కొన్ని రౌండ్స్ కొట్టాడు గైస్, కానీ భార్గవ్ మొన్న వచ్చినప్పుడు జీరోలో ఓడిపోయాడు గైస్. ఫుల్ సపోర్ట్ నా దగ్గర నుంచి ఉన్నది భార్గవ్కి. సో వాళ్ళు రాజశేఖర్ ఏమో భార్గవ్ బాట్ అని, భార్గవ్ ఏమో రాజశేఖర్ బాట్ అని కొట్టిస్తున్నారు. సో ఈ రోజు తేలిపోతుంది ఎవరు గెలుస్తారు అన్నది. స్టార్ట్ చేసేద్దాము అండి. అరే స్టార్ట్ చేయరా, మీరైతే తీసుకోవచ్చు. సో భార్గవ్ అయితే ఎక్కడైతే ఉన్నాడు అండ్ రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు. ఆహా, రాజశేఖర్ స్వీటీ తీసాడు, మ్యాక్స్ అవన్ తీసాడు, డెజర్ట్ ఈగిల్ తీసాడు, భార్గవ్ స్వీటీ, మ్యాక్స్ అవన్. మరి వీళ్ళిద్దరు ఏంట్రా సేమ్ గన్స్ తీసారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్కిల్స్ ఉన్నాయి. సో తీసుకున్నట్టయితే ఎవరు ఇద్దరికిద్దరు చూసుకోవచ్చు, చాలా బాగా ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళకి నేను సెకండ్ బ్రాంజ్ బ్యాచ్ అయితే ఇచ్చేస్తాను. యాక్టింగ్ లీడర్ అయితే ఇచ్చేస్తాను. అక్కడే పెట్టాను, దాని పైన ఇటు లోపలికి పెట్టాను. ఓ ఫస్ట్ కిల్ అయితే భార్గవ్ అయితే కొట్టాడు గైస్. ఒప్పి సెకండ్ చూసుకోవచ్చు. వాళ్ళిద్దరు తిట్టేసుకుంటారు చూసారా. నువ్వు కనుక ఇవ్వటేసావాడిని ఇంక మామూలుగా ఉండదు. ఓకే, సో ఇప్పుడు చూసుకుందాం, రాజశేఖర్ గెలుస్తాడా భార్గవ్ గెలుస్తాడు? రాజశేఖర భార్గవ? అదర్ టీగిల్తో ఆడుకున్నాడు. సో చూసుకున్నట్టయితే రాజశేఖర్ కూర్చుని కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. రాజశేఖర్ కాస్త లోవల్ నుంచి కాస్త బయటకు వస్తే భార్గవ్ మూమెంట్ ఇస్తున్నాడు. తీసుకొచ్చి కొట్టాడు, బాడీకి కొట్టాడు, హీల్ వేసుకుంటున్నాడు, వేసుకున్నాడు. ఇప్పుడు భార్గవ్ అయితే ఇక్కడ వచ్చాడు, చూస్తున్నాడు. అండ్ భార్గవ్ కూడా హీల్ వేసుకుంటున్నాడు, రాజా కూడా హీల్ వేసుకుంటున్నాడు. ఇప్పుడు గెలిచేది మన రాజా భార్గవ. రాజుగాడు ఏం కొట్ట. ఒరే నీకు ఫుల్ సపోర్ట్ నా నుంచి వస్తున్నట్టు కనపడుతుందిరా. ఆ రోజు పాపం భార్గవ్ గాడు జోడయ్యా చచ్చిపోయాడయ్యా. ఒరే వన్ టాప్ కలుస్తాడు ఆడంట్రా, స్ప్రే వేసి కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఒరే భార్గవ్, M1XX తీసుకో. అరే రాజు, M1XX తీసుకో. ఉంది, మీ తమ్ముడు తీసుకున్నాడు కదా,
లెగిసిపోవాలంట. అప్పుడు మామూలుగా ఉండదు. ఇంకో డజర్ట్ వాడు అది డ్రాప్ వేసేది కదరా బాబు. మామూలుగా ఉండదు ఇంకా నీకు. ఒరే ఏడబ్ల్యూఎంతో ఒక షార్ట్ తీసి డజర్ట్ తోటి ఇచ్చారా. చూసుకోవచ్చు ఎవడు గెలుస్తాడు. రాజశేఖర్ ఇంటి నుంచి వచ్చాడు, ఆడు అలా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి లెగిసి కొట్టాడమ్మా. వండర్ఫుల్ షాట్. అరే అందుకే నువ్వు కూడా అమ్మని డబ్బులు ఇచ్చావు తీసుకో అంటున్నాడు రా రాజా. ఒరే ఎంత నీటికి కొట్టాడు రా. 2 బుల్లెట్లకి చచ్చిపోయావు. నువ్వు 100 బుల్లెట్లు కొట్టావు దాంతో. ఆడి హండ్కి కూడా కొట్టలేదు. బాడీకి కొట్టాడు. చూసుకోవచ్చు మన భార్గవ్ అయితే ఇటు నుంచి వెళ్తున్నాడు. గ్లోవల్ ఎప్పుడు కొన్నావురా? గ్లోవల్ ట్రాక్ ఎంత నీటి చేస్తున్నాడు. ఇటు నుంచి ఫుల్ డామేజ్ ఇచ్చాడు. ఫుల్ ప్యాక్ వేసాడు. ఫుల్ లోడ్ రాగా మొత్తం గ్లోవల్ పగల కొట్టుకుంటే అబ్బా ఏం సూపర్ రాగా. అయ్యో పగలు కొట్టుకోదా అంటున్నాడు. రాజశేఖర్ అక్కడ ఉన్నాడు. అరే డ్రాప్ దగ్గర గ్రాదాక్స్ తీసాడు రైడు. ఎస్విడి వదిలేసి గ్రాదా తీసాడు రైడు. మామూలుగా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. ఆడు పైన అక్కడి నుంచి చూస్తున్నాడు. కలిసి ఇచ్చాడు. నైస్ వండర్ఫుల్ షాట్. అయ్యయ్యా ఉల్లెల్ల అయిపోయింది. నువ్వు పగలు కొట్టరా. ఒక్కటే హెడ్ గేమ్ పెట్టి నైస్ రా. అందులో కొట్టావు కదరా అమ్మా. ఒరే MP5 తీసాడు రా. MP5 అమ్మ డబ్బులు వచ్చావు తీసాడు రా. రే నువ్వు SVD మానేసి ఇంకొక అమ్మ తీసుకో. MP5 తీసుకో. నువ్వు కూడా అది MP40 తీసుకో. నాకు ఎందుకే నేను చెప్తున్నా ఇష్టం అది. నచ్చాడు. మీ అన్నయ్య పైన ఉన్నాడు. పైన డ్రాప్ దగ్గర చచ్చాడు. ఫుల్ ఇట్టు వెనకదల ఇంకొక ఇంకో కంటైనర్లో వేస్తాడు. బాబోయ్ సేఫ్ కోసం ఎన్ని గ్లోవల్ వేసాడు. కప్పెట్టేసి అరే గ్రనేడ్లు అన్ని వేసిరా. గ్రనేడ్ ఒరే ఇంటి దగ్గర పోలేదు. గ్రనేడ్లు అన్నారు. అయ్యో అరే తీసారా బాబు తీసారా. ఏడు చేస్తాడు రాడు. చిన్నపిల్లాడు రాడు. అరే అయ్యా వచ్చాడమ్మా బయటికి. ఆఖరికి మళ్ళీ వేసాడు. ఒరే ఎంత కింద గ్యాప్ ఉండాల్సింది. కొట్టాడు. అదే కదా. స్టెప్స్ ఆన్ మీ పోస్తా.
ఏంటి నువ్వు ఇంకొక అన్నయ్య తీసుకున్నావు ఉడ్పెకరా. వావ్ ఒరా ఆడి తీసుకున్న కన్నులు నీకు చూస్తే నీకు మర్చిపోతుంది. వుడ్ పేకర్ M1 ఉండదు తీసుకున్నాడు. మీ అన్నయ్య సేమ్ గన్స్ తోటే ఆడుతున్నాడు. ఇంకోరా నీటి నుంచి వచ్చేస్తున్నాడు. కులుకులుకు కిందకి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. కింద నుంచి కాస్త బయటకు వచ్చాడు. అక్కడ చేప బొమ్మ దగ్గర ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకోరా అక్కడ ఉన్నాడు. ఎల్లక చిచ్చి అరే ఎల్లక అంటున్నాను నేను. ముందర వాళ్ళ బ్యాక్ సైడ్ నేను మీ అన్నయ్య అక్కడ ఉన్నా సరే నీకు చెప్పేస్తాను రా చీటింగ్ ఆడొస్తా. నడుచుకుంటూ వెళ్ళాడు. గ్లోవల్ వేసాడు, ఎగిరాడు. గ్లోవల్ వేసాడు. ఇంకో పైన నేను చూసాడు. అలా పైన గ్లోవల్ వేసాడు. దీని వెనకాల దాక్కున్నాడు. లేచాడు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఆడు ఫుల్ ప్యాక్ వేసుకోవడానికి చూస్తున్నాడు. అంగా కొట్టు. ఆడు కాలు దగ్గర ఫుల్ గ్యాప్ ఇచ్చాడు రా. ఈజీ కొట్టరా. ఓ అంటారు ఫుల్ బార్గో గెలిచాడు. ఇది బెస్ట్ ఆఫ్ 3 కాబట్టి ఇంకా 2 మ్యాచెస్ ఉంటాయి కదా. ఈ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఎవరు గెలుస్తారో వాళ్ళే తోపు. కమాన్ మళ్ళీ స్టార్ట్. అసలు నేను రాజే 0/3 కొడతాను అనుకుంటా, లేదా 1/4 కొడతాను అనుకుంటా. 0/4 కొడతాను అనుకున్నా, మళ్ళీ 1/4 కొడతాను. కానీ నేను 3 రౌండ్ల వరకు కొట్టేశాడు. ఒరే ఫస్ట్ ఇందాక స్టార్టింగ్ కూడా ఇదే వచ్చిందేమో కదా మ్యాప్. చెప్పరా ఫస్ట్ ఇందాక కూడా ఇదే మ్యాప్ వచ్చిందేమో కదా. ఇదే నువ్వు యూజ్ చేసావు ఇందాక కూడా. బాబాయ్ ఆడ అదే యూజ్ చేసుకుని ఏదో చదువుకుంటున్నట్టున్నాడు. ఏదో చేసాడు. హ్యాక్ ఇన్స్టాల్ చేసుకున్నాడు గైస్. అయిపోయి పోతున్నాడు. సో మన రాష్ట్ర చిచ్చి బాబాయ్ రే ఎందుకురా అలా అడుక్కుంటున్నావు. అయిపోయాడు. అమ్మా ఇంకో గ్లోవల్ వేసాడు. అది పగిలింది. ఎంత అరే గ్లోవల్ నుంచి ఎలా కొట్టాడు రా అంత. రే గ్లోవల్ నుంచి ఎలా కొడుతున్నాడు రా మీ అన్నయ్య. హ్యాకర్ 5% HP తోటి కొట్టిన మన సూపర్ భారత్. ఏడు చేస్తాడు రా మీ అన్నయ్య ఈరోజు నిజంగా. అంత పిచ్చాడు రా. అదే ఆడుతుండి ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసాడు. మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు తెలుసా? మొక్క దగ్గర ఉన్నాడు. రే నీ ముందే ఉన్నాడు రా. రే భార్గవ్ నీ ముందే ఉన్నాడు రా. రే వెళ్ళిపోతున్నాడు రా నీ ముందు నుంచి. డ్రాప్ దగ్గర ఉన్నాడు.
వెనకాతలు అమ్మా ఎలా తెలిసిపోతుందిరా మీకు? ఒకడు ఇక్కడ ఉన్నాడు, ఒకడు ఇక్కడ ఉన్నాడు. ఆ జోన్ లో చచ్చిపోతాడు వీడు. కొట్టు కొట్టు, ఒక్క బుల్లెట్, ఒక్క 2 బుల్లెట్లు అయిపోయి. అంటే ఏంటో అలా ఉన్నాడు. అయ్యయ్య సూపర్ గా, అరే రండ్రా పెట్టుకుందాం అన్నాడు, మధ్యలో ఆగిపోయి. ఎంపీ అయితే కొట్టేస్తాడు రా నాయన. ఎందుకు? అదేంటది నీది వైపు ఒకలాగా. సరే సరే సో సరే అయితే ఇదే ఇవాళ వీడియో. ఓకేనా? బై గైస్.